దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనము సమయాన్ని గడపటం, దేవునితో మనము సమయాన్ని గడపటం పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో 10వ వచనములు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే కూడా శ్రేష్టమని చెప్పేసి మన ప్రభు చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి భక్తుడైన దావీదు గారు ఆయన నీ మందిర ఆవరణలో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని అంటాడు ఆయన. అంటే ఒకరోజు దేవుణ్ణి మందిరములో నివసిస్తుంది 1000 రోజులతో కూడా సమానం. కనుక దేవుని మందిరములో మరి గడపటం ఎంతో సంతోషం. నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే కూడా శ్రేష్టమే అనడు. కనుక దేవుని మందిరములో ఏముంటుందంటే సంపూర్ణమైన సంతోషం మనకు కలుగుతూ ఉంది. నీ మందిరములో సంపూర్ణమైన సంతోషం నాకు కలగదు. కనుక దేవుడితో గడపడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అల్లాడు దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క మరి సన్నిధానములో దావీదు మహారాజు గారు దేవుడి మందిలో గడిపింది. కాబట్టి నేటి కాలంలో మనము మరి దేవుడితో మనం గడపటం వంటి సమయాన్ని మరి సమయం చాలా ఇలివేంది. మన ఎన్నో సమయాల్లో మరి పోగొట్టుకుంటూ ఉంటాం. కనుక దేవునితో గడపటం అంటే మరి దేవుడు ఎక్కడ ఉంటే ఆయన మన హృదయంలోనే ఉంటాడు ఆయన. కనుక ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకుడి అంగీకరించి మనం మారువంచుకొని పాపాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత దేవుని శరీరము దేవుడి రక్తం మనం గురించుతాం అన్నమాట. ప్రభు ఏం చెప్పిండు? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన ప్రాణం. ఎవరైతే నా శరీరాన్ని రక్తాన్ని భుజిస్తారో నేను వాని యందును వాడు నా యందును చెప్పింటాను. కాబట్టి మన ప్రభుని సొంత రక్షకుడి అంగీకరించి మారువంచు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు శరీరము ప్రభు రక్తం ఉంచిన తర్వాత ప్రభువు మనం ఉంటున్నాం కాబట్టి ఆయన మనలో ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆయన ఆలయము మన హృదయం. మీ హృదయము దేవుని ఆలమేడని ఎదగరా అని చెప్పేస్తున్న కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. కనుక అప్పట్లో దావీదు గారు దేవుడి మందిరం నివసిస్తే ఇప్పుడు ఆ దేవాలయం ఎవరంటే మన హృదయమే దేవుని యొక్క ఆలయం. కనుక మరి మనము ఉదయం లేచిన కాంచి పనులు చేస్తూ ఉంటాం. కనుక ఎవరికొన్న పని వాళ్ళకు ఉంటుంది, ఎవరికొన్న సమయం వాళ్ళకు ఉంటుంది. అందరి సమయం ఒకటే కాదు, సమయం ఒకటే కానీ ఎవరి సమయం ఉంటా ఉండదు. కనుక మనం సమయం దొరికిన పడది కూడా నువ్వు ఏ పనిలో ఉండా ఎక్కడ ఉన్నా కానీ కనుక ప్రభువుని వదిలిపెట్టింది. కాబట్టి నీ హృదయమే దేవుని ఆలయం. కాబట్టి దేవుడితో గడపడం అంటే సమయం దొరికిన పడది మీరు ప్రార్థన చేయటము. ఎడతక్క మీరు ప్రార్థనమని చెప్పిండు కదా దేవుడు. కనుక సమయం దొరికిన పడది మోకారు ఉంచి ప్రార్థన చేయటమే మన దేవుడితో గడపటం. మన సమయం దొరికిన పడది మరి దేవుని వాక్యము చదువుకోవటమే. కనుక యెషయా గ్రంథంలో మామూలుగా ప్రియమైన దేవుడు బిడ్డారా, మీరు యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకొని చెప్పేసి దేవుడు చెప్పింది. కాబట్టి మన దేవుని వాక్యం చదువుకోవటము, దేవుడిలో ప్రార్థన చేసుకోవటము, సమయమైనప్పుడల్లా దేవుని వాక్యం వినటము, ఇతరులకి దేవుడి మాట చెప్పటమే మన దేవుడితో గడిపే సమయం అన్నమాట. అటు సమయం అంత ఇలివేంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, కనుక సమయాన్ని పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానాలు కాక జ్ఞానాలు జీవించడం వల్ల మనం ఎంతగానో ఆత్మ ఎదుగుతూ ఉంటాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.